పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అర్జెంటుగా మనకు కొంత డబ్బు అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? తెలిసిన వాళ్ళ దగ్గరో లేదంటే స్నేహితుల వద్దో అడిగి అప్పుగా తీసుకుంటాం. కానీ టైంకి ఎవరు ఇవ్వకపోతే ఇంట్లో బీరువాలో దాచిన బంగారు నగలను తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటుంటాం. ఇది చాలామంది చేసే పని. ఇక కొందరైతే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే స్తోమత లేకపోతే ఆ గోల్డ్ను అమ్మేస్తుంటారు. మరికొందరు ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేస్తుంటారు. కానీ ఇప్పుడు రూల్ పూర్తిగా మారిపోయింది. గోల్డ్ అమ్మితే ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిందేనన్న సంగతి మీకు తెలుసా? ట్యాక్స్ కట్టడం ఏంటి, అసలు ఎంత కట్టాలి అనే పూర్తి సమాచారం మీకోసం. గతేడాది జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారం అమ్మకంపైన ఆదాయపు పన్నుకు సంబంధించి కొన్ని నిబంధనలను మార్చారు. అయితే ఇది 23 జూలై 2024 నుండి అమల్లోకి వచ్చాయి. ఫిజికల్ గోల్డ్ అయినా, పేపర్ గోల్డ్ అయినా, లేదంటే డిజిటల్ గోల్డ్ అయినా, ఇలా ఏదైనా కావచ్చు, అన్ని రకాల బంగారం అమ్మకంపైన పన్ను చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపోతే ప్రధానంగా బంగారు అమ్మకంపైన పన్ను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి మీరు 20,000 విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారని అనుకుందాం. దాన్ని 2 ఏళ్ల కాలంలో 25,000 లాభానికి అమ్మితే మీకు 5,000 లాభం వచ్చింది. ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని 2 ఏళ్లలోపు విక్రయిస్తే మీరు దానిపై 20% ఎస్టీ, సిజీ అండ్ 4% సెస్ ప్రభుత్వానికి చెల్లించాలి. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉపసంహరించుకుంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కాకుండా వారి ఆదాయపు పన్నులో భాగంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే అదనపు ఆదాయం కింద లెక్కలు చూపించి పన్ను చెల్లించాలి. 3 ఏళ్ల కాలంలో ఉపసంహరించుకున్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. 3 సంవత్సరాల తర్వాత దీంట్లో ఉపసంహరించుకుంటే అప్పుడు 20% ట్యాక్స్ చెల్లించాలి. ఇంకా ఇండక్షన్ నిబంధనలు కూడా వర్తిస్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.